Hi, hello dear TS and AP Eamcet-2022 appearing candidates. Welcome to this video to know about the random variables and distributions in a single short video. ఒక్క షార్ట్లో క్రాష్ కోర్స్గా random variables and distributions very important topic. I'm explaining in this video with the concept, formulas, previous questions that is directly I'm solving from the previous year 2021 from the APM set as well as TSM set also. Are you ready? Without delay, let's get started. I'm Lakshmi. Welcome to my channel's Maths Super Tips and Tricks and the Jobs and Studies info box. Maths Super Tips and Tricks లో regarding the maths related videos and upload చేస్తున్నాను with amazing shortcut methods, especially for JEE Mains and MCET. Those are very helpful to you. Already uploaded more and more videos. If you're not yet watched, please watch them. All playlists are added. So if you're not yet subscribed, please subscribe. At the same time, recently I started one more channel, that is Jobs and Studies info box. From this channel, you can get the up-to-date information regarding the jobs and studies. Genuine information you can get. This is helpful for all level of the జాబ్ సీకర్స్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ స్టడీస్ కోసం కూడా జాబ్ సీకర్స్కి ఆల్ లెవెల్ ఆఫ్ జాబ్స్ కోసం ఈ ఛానల్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో రీసెంట్గానే స్టార్ట్ చేశాను. విత్ యువర్ సపోర్ట్ ఐ విల్ అప్లోడ్ మోర్ అండ్ మోర్ వీడియోస్ ఇన్ దిస్ ఛానల్ ఆల్సో. ప్లీజ్ సపోర్ట్ ఇట్. ఓకే, వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ టుడే సెషన్. ఓకే, ఆర్ యూ రెడీ? నౌ ఎంటర్ ఇన్ టు ద టాపిక్. మెయిన్లీ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ద చాప్టర్ డివైడ్ ఇంటూ టూ పార్ట్స్గా మనం డిస్కస్ చేయొచ్చు. వన్ ఈజ్ ర్యాండమ్ వేరియబుల్స్, సెకండ్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్స్. ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఎలా తీసుకుంటాము, ర్యాండమ్ వేరియబుల్స్లో ఏ పాయింట్స్ మెయిన్గా మనం ఫోకస్ చేయాలి, చాలా సింపుల్ కాన్సెప్ట్ అండ్ ఫార్ములాస్, అది ఎలాగో చూద్దాం. ర్యాండమ్ వేరియబుల్ అంటే మనకి ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక ఎక్స్ అనే వేరియబుల్ ఫాలో అవుతుంది. ఎక్స్ అనేది ఎనీ రియల్ నెంబర్, ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనేది ఎనీ రియల్ నెంబర్. రియల్ నెంబర్స్ మీన్స్ లైక్ 0, 1, 2, -1, -2 అలా రియల్ నెంబర్స్గా ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ని ఫాలో అవుతుంది. ఎక్స్తో పాటు దాని కరస్పాండింగ్ ప్రాబిలిటీ కూడా మనము, అంటే ఏదైతే ఎక్స్ వాల్యూ ఉందో దాని కరస్పాండింగ్ ప్రాబిలిటీ కూడా మనం తీసుకుంటాము. దాని ప్రాబిలిటీ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ అంటాం. ఈ ఎక్స్కి పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్కి రిలేటెడ్గా ఒక టేబుల్ ఆఫ్ ఫాము రెడీ చేసుకోవాలి, లేదా వాడే ఇస్తాడు. దాన్నే ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఎక్స్ వాల్యూస్కి, అంటే సపోజ్ ఎక్స్ వాల్యూస్ x1, x2, x3 అప్ టు సమ్ xn వాల్యూస్ ఉన్నాయనుకున్నాం. దానికి కరస్పాండింగ్ ప్రాబిలిటీ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ అంటే పీ ఆఫ్ x1, పీ ఆఫ్ x2, పీ ఆఫ్ x3 అప్ టు పీ ఆఫ్ xn. అంటే వేరియబుల్ ఎక్స్కి అండ్ కరస్పాండింగ్ ప్రాబిలిటీస్తో ప్రిపేర్ అయిన టేబుల్ అనే ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. ఇలా టేబులర్ ఫామ్ ఉన్నప్పుడు మెయిన్గా మనం 4 పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిగ్మా పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ వాల్యూ మస్ట్ బి 1. సిగ్మా అంటే సమ్మేషన్ ఆఫ్, ఏంటి సమ్మేషన్, ప్రాబబిలిటీ. ఏంటి ప్రాబబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ టేబులర్ ఫామ్లో ఉన్నాయి పీ ఆఫ్ x1, పీ ఆఫ్ x2, సమ్మేషన్ అంటే ప్లస్ కదా, అప్ టు ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసేసి 1కి ఈక్వల్ చేసుకోవాలి. ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఈ ప్రాబబిలిటీలో సమ్ అన్నోన్ వాల్యూస్ లైక్ కే, ల్యాండా అలాంటివి కనుక్కోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ అన్ని నోన్ వాల్యూస్ ఇచ్చాడనుకోండి, అప్పుడు దీని అవసరం ఉండదు. ఏదైనా అన్నోన్ వాల్యూ ఉంది ఈ ప్రాబబిలిటీ టేబుల్లో, ప్రాబబిలిటీకి సంబంధించినది, దాన్ని కనుక్కోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఏంటది? పీ ఆఫ్ సిగ్మా పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ 1. అది ఎలా వస్తుంది? సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ని 1కి ఈక్వల్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీన్ అనేది మనం ఇక్కడ కనుక్కుంటే, మీన్ అడిగితే మీన్ ఫార్ములా, మీన్ జనరల్గా మ్యూ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. మ్యూ ఇన్ ద సెన్స్ మెయిన్ ఫార్ములా ఏంటంటే సిగ్మా సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్. అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్కి ప్రాబిలిటీకి మధ్య ప్రోడక్ట్ని యాడిషన్ చేయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ టేబుల్ ఆఫ్ ఫామ్ నుంచి ఫస్ట్ వేరియబుల్ ఏముంది, ఇంటూ చేయాలి. అలాగే x3 ఉంటే x3 పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ పీ ఆఫ్ x3, ఇలా అన్ని ఇంటూ చేసి యాడ్ చేయను అనే దాన్ని మీన్ అంటాం. లాస్ట్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో xn వేరియబుల్ ఉంది, దానికి కరస్పాండింగ్ ప్రాబిలిటీ పీ ఆఫ్ xn ఉంది. ఇవన్నీ ప్రోడక్ట్ చేసి యాడ్ చేస్తుందని మీన్ అంటాం. మీన్ అడిగితే ఎంతవరకు చేయాలి? మీన్ కాకుండా ఒకసారి వేరియన్స్ అడుగుతాడు. వేరియన్స్ ఏంటండి? సిగ్మా ఎక్స్ స్క్వేర్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ మైనస్ మ్యూ స్క్వేర్ చేయాలి. అంటే వేరియన్స్ చేయాలంటే కంపల్సరీ మీన్ చేయవలసి వస్తుంది. ఓకే, సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే టేబులర్ ఫామ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బదులు ఏముంది? x1, x2, x3 అంటే x1 స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ప్లస్ x2 స్క్వేర్ ఇంటూ, అలా అన్నీ యాడ్ చేసుకుంటూ x2 అన్ని ఇంటూ చేసి యాడ్ చేసి, కానీ మనం ఏం తీసుకోవాలి? x1 స్క్వేర్, x2 స్క్వేర్లు తీసుకోవాలి. లాస్ట్కి సపోజ్ లాస్ట్ పీ ఆఫ్ xn స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ xn.
దీని నుంచి ఏం రిమూవ్ చేయాలి? మైనస్ మ్యూ స్క్వేర్. అంటే మనం ఆల్రెడీ మ్యూ కలెక్ట్ చేస్తాం కదా, దాని వాల్యూని రిమూవ్ చేస్తే మనకు కావాల్సిన వేరియన్స్ వస్తుంది. వేరియన్స్ కనుక స్క్వేర్ రూట్ తీసుకుంటే దాన్ని స్టాండర్డ్ డివియేషన్ అంటాం. అంటే స్టాండర్డ్ డివియేషన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. సింపుల్గా దానికి వేరే ఫార్ములా అవసరం లేదు. వేరియన్స్ వాల్యూ వచ్చింది అనుకున్న దాన్ని స్క్వేర్ రూట్ తీసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ వేరియన్స్ మీకు 4 వచ్చింది అనుకున్న, అప్పుడు స్టాండర్డ్ డివియేషన్ అవుతుంది 2 అవుతుంది. అలా మనం ఈ 4 పాయింట్స్ని మైండ్లో పెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ 1 ఇన్ సింపుల్ లాంగ్వేజ్. అంటే అన్ని ప్రాబిలిటీస్ మనం యాడ్ చేసి 1కి ఈక్వల్ చేసుకోవాలి. అది ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను, మనకి ప్రాబిలిటీలు ఏదైనా అన్నోన్ వాల్యూ కనుక్కోవడానికి, అన్నోన్ వాల్యూ ఉంటే దాన్ని కనుక్కోవడానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే మెయిన్ వేరియన్స్ స్టాండర్డ్ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకొని దీన్ని సమ్స్లో యూజ్ చేసినప్పుడు ఏ విధంగా చేస్తాము. ఇప్పుడు 2021లో టీఎస్ఏపీ సంబంధించిన క్వశ్చన్స్ చేస్తాను గైస్, అది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ మాత్రం ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ కాన్సెప్ట్ అంటే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ కాన్సెప్ట్ ఏంటో, డిస్ట్రిబ్యూషన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి కూడా తెలిసేసుకుందాం. ఓకే, తెలుసుకుందామా? నా డిస్ట్రిబ్యూషన్స్ కూడా స్టార్ట్ చేస్తాం. రైట్, కాన్సెప్ట్ ఫస్ట్ తెలుసుకొని తర్వాత సమ్స్ చేసేద్దాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, సెకండ్ వన్ ఈజ్ పాయిషన్ డిస్ట్రిబ్యూషన్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మెయిన్ పాయింట్స్ ఏంటి సింపుల్గా చెప్పాలంటే, ఇందులో 2 పారామీటర్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద పారామీటర్స్? ఎన్ అండ్ పి ఆర్ నథింగ్ బట్ పారామీటర్స్. ఎన్ అనేది ఏంటంటే ఎన్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. ఓకే, ఒక ట్రయల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చాలా సార్లు చేస్తే ద నెంబర్ ఆఫ్ ట్రయల్స్ని మనము ఎంతో ఇండికేట్ చేస్తాం ఇన్ ద ఎక్స్పెరిమెంట్. మన ఎక్స్పెరిమెంట్ ఈస్ కండక్టెడ్ మెనీ టైమ్స్, దట్ హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ కండక్టెడ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. ఒక ట్రయల్లో పి అనేది అంటే సక్సెసివ్ ప్రాబిలిటీ అనేది సింగిల్ ట్రయల్. ఏంటంటే పి సక్సెసివ్. క్యూ అనేది ఏంటంటే ఫెయిల్యూర్ ప్రాబిలిటీ. కానీ పి కనుక్కోవడానికి క్యూ కనుక్కొని పి కనుక్కుంటే సరిపోదు. ఎందుకంటే ఫెయిల్యూర్ ప్రాబిలిటీ రావాలంటే క్యూ 1 - పి నుంచి క్యూ వస్తుంది. అందుకే నేను క్యూని పారామీటర్ కింద మనం ఇండికేట్ చేయము, ఎందుకంటే క్యూ ఈజ్ డిపెండ్స్ అపాన్ పి కాబట్టి. ఓకేనా, ఇక 2 పారామీటర్స్ ఉంటాయి. ఏంటి పారామీటర్స్? ఎన్ అండ్ పి. వాట్ ఈస్ ఎన్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. వాట్ ఈస్ ఎ పి ఇండికేట్స్ సక్సెసివ్ ప్రాబిలిటీ ఇన్ ఏ సింగిల్ ట్రయల్. వాట్ ఈస్ ద ఫెయిల్యూర్ ప్రాబిలిటీ ఇన్ ఏ సింగిల్ ట్రయల్? 1 - పి. ఇప్పుడు మనకి ఎన్పిక్యూ తెలుసా అనుకోండి, మెయిన్గా మనం ప్రాబిలిటీ ఆఫ్ సర్టెన్ ఆర్ని ఎలా కనుక్కుంటాం? బై ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. వాట్ ఇస్ దట్? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఈస్ ఎన్సిఆర్ పి పవర్ ఆర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్. ఇక్కడ పీక్యూలు ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ పీక్యూలు ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, పి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. సింపుల్గా ఈ ఫార్ములాని మనము ఎన్సిఆర్ పి పవర్ ఎన్ అంతే. అంటే పీక్యూలు ఈక్వల్ అంటే దీన్ని సింపుల్గా పీ పవర్ ఎన్ కింద రాసేస్తాం. అంటే పీ పవర్ ఎన్ మైనస్ ఎన్ ప్లస్ ఆర్. రెండు ఎన్ అనేది మనకి ఎన్సిఆర్ -1 ఎన్సిఆర్ -2 అలా వస్తాయి. కానీ ఇక్కడ పీక్యూలు ఈక్వల్ అంటే పీ పవర్ ఎన్ కానీ క్యూ పవర్ ఎన్ కానీ రాస్తాం ఇన్ కేస్ ఆఫ్ పీక్యూఆర్ ఈక్వల్. ఓకే, వాట్ ఇస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా? సర్టెన్ ఫైండింగ్ ద సర్టెన్ ఆర్, probability of certain r is NCR p power r q power n minus r. ఓకేనా, ఇది ఫస్ట్ మనకి ఇచ్చిన ఎక్స్పెరిమెంట్లో ఎన్నిసార్లు జరిగింది, అందులో ఒక ఎక్స్పెరిమెంట్లో సక్సెసివ్ ప్రాబిలిటీ అంటే సపోర్టెడ్ ప్రాబిలిటీ ఏంటి, ఫెయిల్యూర్ ప్రాబిలిటీ అని కనుక్కొని మనకు కావాల్సిన రిజల్ట్ 2 రిజల్ట్స్ అన్నాడు ప్రాబిలిటీ, మేబీ మోర్ దెన్ 2 లెస్ దెన్ 2 అనేవి మనం క్వశ్చన్ బట్టి ఈ ఫార్ములాని స్లైట్లీ మాడిఫై చేసుకోవాలి. ఫార్ములా అదే, క్వశ్చన్ బట్టి మనం చూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మెయిన్గా ఈ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ ఫస్ట్ తెలుసుకోవాలి అది మీరు. ఇంకా ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మనము ర్యాండమ్ వేరియబుల్స్లో కనుక్కున్నట్టే మెయిన్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ కనుక్కుంటాం. మెయిన్కి ఫార్ములా ఏంటంటే సింపుల్గా ఎన్పి. వాట్ ఈస్ మెయిన్ ఫార్ములా? ఎన్పి. వేరియన్స్కి వచ్చేసరికి ఎన్పిక్యూ. ఎన్ పీక్యూ తెలిస్తే ఎన్పిక్యూని వేరియన్స్ అంటాం. స్టాండర్డ్ డివియేషన్ అంటే చెప్పాను కదా, స్టాండర్డ్ డివియేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. అందుకని సిగ్మాతో ఇండికేట్ చేసి √/NPQ. స్టాండర్డ్ డివియేషన్ అడిగినప్పుడు √NPQ కనుక్కోవాలి. ఇవండి బేసిక్ పాయింట్స్ ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఒక్కోసారి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా అడుగుతారు. డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటంటే Q + P హోల్ పవర్ అండి. P + Q + P 1 కానీ డిస్ట్రిబ్యూషన్ ఫార్మేషన్ రాసినప్పుడు ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ అడిగితే Q + P హోల్ పవర్ అండ్ ఫార్ములాలో ఉండాలి. ఈవెన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన మేజర్ పాయింట్స్ చాలా ఈజీ కదా. ఇప్పుడు పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఈజీ, ఎందుకంటే ఇక్కడ ఏమి ఫార్ములాస్లో ఒక్కటే ఒక ఫార్ములా. వాట్ ఈస్ ద ఫస్ట్? లాంబ్డా ఈజ్ వన్ ఆఫ్ ద రిజల్ట్ ఐ రిటర్న్ ఇయర్, పారామీటర్ అంటాం దాన్ని. వాట్ ఈస్ లాంబ్డా ఈజ్ కాల్డ్ ఎస్ పారామీటర్. ఇంకా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మనం ఎలా చేస్తాం, అలాగే పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకొని పి ఆఫ్ సమ్ సర్టెన్ కే ప్రాబిలిటీ కావాలనుకోండి, దానికి ఏం ఫార్ములా యూజ్ చేస్తాం? e పవర్ మైనస్ లాంబ్డా పవర్ బై k ఫ్యాక్టోరియల్. What is P of x is equal to k is e power minus lambda, lambda power k by k factor. ఇక్కడ లాంబ్డా రాసాను కదా,
లాంబ్డానే పారామీటర్ అని మెన్షన్ చేస్తున్నాం కదా, దాన్నే మీన్ అంటాం. దాన్నే వేరియన్స్ కూడా అంటాం. ఇన్ కేస్ ఆఫ్ ద పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ పారామీటర్ అన్నా, మీన్ అన్నా, వేరియన్స్ అన్నా లాంబ్డానే. ఒకవేళ స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు అనుకోండి, స్టాండర్డ్ డీవియేషన్ మాత్రం రూట్ లాంబ్డా. స్టాండర్డ్ డీవియేషన్ అడిగితే రూట్ లాంబ్డా తీసుకోవాలి. ఓకేనా? అంటే చాలా మంది స్టూడెంట్స్కి ఎప్పుడు పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేయాలి, ఎప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేయాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికి సింపుల్గా వాడు మెన్షన్ చేస్తాడు పాయిషన్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఒకవేళ మెన్షన్ చేయకపోతే ఆప్షన్స్లో లాంబ్డా టర్మ్స్లో మనకి ఆప్షన్, అంటే ఈ పవర్ టర్మ్స్లో ఆప్షన్ ఉందనుకోండి, అది పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ అని. ఈ పవర్ టర్మ్స్లో, ఈ పవర్లో ఆన్సర్ లేకపోతే దాన్ని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మనం అప్లోడ్ ఫాలో కావాలని మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇన్ కేస్ మెన్షన్ చేయకపోతే ఏం చేయాలి, ఆప్షన్స్ సబ్జెక్ట్ చేయాలి. ఆప్షన్స్లో ఈ పవర్ -2, ఈ పవర్ 1/e అలా ఉంటే ఏంటి, దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఈ పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ మనం ఫాలో అవ్వాలని. అదర్ దెన్ దట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలని తెలుస్తుంది. క్వశ్చన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మెన్షన్ చేసినా చేయకపోయినా అది ఎలాగని క్వశ్చన్స్ చేస్తాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా టీఎస్ ప్రీవియస్ ఎంసెట్ అండ్ అది ఏపీ ఎంసెట్ క్వశ్చన్స్, ఈ 3 పార్ట్స్ మీద డిపెండ్ అయిన క్వశ్చన్స్. వాట్ ఆర్ ద పార్ట్స్? ర్యాండమ్ వేరియబుల్స్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిషన్ డిస్ట్రిబ్యూషన్. ఈ పాయిషన్ డిస్ట్రిబ్యూషన్లో క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఈజీ. మొత్తం ఈ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి గైస్. ఏపీ ఎంసెట్లో 2 క్వశ్చన్స్ వస్తాయి, టీఎస్ ఎంసెట్లో కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు రీసెంట్ ఎంసెట్ మనకి జరిగింది ఏంటి, 2021 కదా, దానిలో కొన్ని షిఫ్ట్లో క్వశ్చన్స్ ఇవి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఓకేనా? ఆర్ యూ రెడీ? నౌ విల్ స్టార్ట్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫైనల్ క్వశ్చన్ పేపర్స్ ఐఎమ్ డిస్కసింగ్. Question which is given in AP Eamcet 2021 ఏముంది, ఏ డై ఈజ్ టాస్డ్ ప్రైస్. ఒక డైని 3 times టాస్ చేస్తాడు. ఇఫ్ ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఇన్ ఈవెన్ నెంబర్ ఈజ్ సక్సెస్, దెన్ ద ప్రాబిలిటీ గెటింగ్ అట్లీస్ట్ 2 successes. ఇలాంటి క్వశ్చన్స్ ఏమని థింక్ చేయాలి? ఎస్, వీ హ్యావ్ టు యూజ్ అ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని మెన్షన్ చేయలేదు గైస్, చూసారా? కానీ మనకి నెంబర్ ఆఫ్ ట్రయల్స్ 3 అని ఇచ్చాడు కాబట్టి n 3 అనుకోండి. వాట్ ఈజ్ n ఈజ్ ఈక్వల్స్ టు 3. అంటే ఎన్ని టైమ్స్ టాస్ చేశాడు డై? 3 times టాస్ చేశాడు. డై టాస్ చేసినా మనకి ఏమైనా ఈవెంట్స్ వస్తాయి, 1 2 3 4 5 6. దీస్ ఆర్ ద 6 ఈవెంట్స్, పాసిబుల్ ఈవెంట్స్ వెన్ అ డై ఈజ్ రోల్డ్ సింగిల్ టైమ్. అలాంటివి వాట్ ఈస్ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయి, ఏ ఈజ్ ద ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ 2 4 6. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సక్సెస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. దాన్ని సింగిల్ ట్రయల్లో ఏం చెప్పాను, పి ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇన్ ఏ సింగిల్ ట్రయల్. అలాంటి ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి, 3 ఈవెంట్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ అవుట్ ఆఫ్ 6. దేర్ఫోర్ 3/6 అంటే 1/2. సో పి 1/2 ఏంటంటే క్యూ కూడా 1/2నే కదా, బికాస్ క్యూ ఈజ్ వాట్, 1 - పి. పి క్యూలు ఈక్వల్ అయినప్పుడు వాట్ ఈస్ ప్రాబిలిటీ ఈజ్ ఆస్కింగ్, దెన్ ద ప్రాబిలిటీ గెటింగ్ అట్లీస్ట్ 2 successes అంటే పి ఆఫ్ x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 2. 2 successes అంటే 2 నుంచి మోర్ దాన్ 2. దీన్నే 2 3 4 అలా మన 2 3 మనకి n ఈక్వల్స్ 3 ఉంది కాబట్టి 2 successes 2 సమ్మేషన్ సరిపోదు. అంటే n 2 నుంచి 3 వరకు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు n అనేది లీస్ట్ వాల్యూ 3నే ఉంది కాబట్టి డైరెక్ట్గా 2 3 తీసుకోవచ్చు. ఒకవేళ n వాల్యూ సపోజ్ n నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు ఏం చేయాలి, మొత్తం ప్రాబిలిటీ 1 నుంచి ఏవి మనకు అవసరం లేదో, విచ్ వన్ యూ డోంట్ వాంట్ యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్. కానీ ఇక్కడ మనకు అవసరం లేదు. p ఆఫ్ x ఈక్వల్ టు ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ 3 సరిపోతుంది. వాట్ ఈస్ గివెన్ దట్ p ఆఫ్ x ఈక్వల్ అకార్డింగ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వాట్ ఆర్ గివెన్, NCR p power r q power n minus r. If p q r equal, what is given, one more, that is NCR p power n. ఓకే, p q r ఈక్వల్ అయితే p power n తీసుకోవచ్చు. అంటే p ఆఫ్ x ఈక్వల్స్ 2 అంటే n ఈజ్ 3c2 p పవర్, p అంటే 1/2 హోల్ పవర్ n మీన్స్ వాట్ 3 ప్లస్ 3c3 p ఆఫ్ x ఈక్వల్ 3 అంటే 3c3 ఇంటూ p is 1/2 whole power 3. In case of p q r equal what are given, డైరెక్ట్గా మనము 1/p power whole power అని తీసుకోవచ్చు. Now what is a common here, 1/2 whole cube is common, 1/2 whole cube is taken out. 3c2 is nothing but 3c1 or not, 3c1 plus 3c3 is nothing but 3c not. అంటే మనకేం వస్తుంది ఫైనల్గా, 1/2 whole cube means 1/8 of 3c1 is 3 plus 3c naught is 1. That is 3 plus 1 is 4. 4/8 is how much? 1/2. That's it.
1/2 is there in which option, you can check it. ఇక్కడ మన బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి. నెంబర్ ఆఫ్ ట్రయల్స్ 3 ఉన్నాయి. ఒక ట్రయల్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ సక్సెసెస్ ని ప్రాబిలిటీ గెటింగ్ ద సక్సెస్ అని ఇచ్చాడు, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని. అది మనం సింగిల్ ట్రయల్ కింద తీసుకున్నాము. We want the p of x greater than equals to 2. From that we can collect directly p of x is equal to 2 plus p of x is equal to 3. Clear? Now 1/2 which option is not in first option, not in second option, not in third option. Yes, it is there in fourth option. Right? It's clear? అలా మనము ఏపీటీఎస్లో ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చాడు, కొన్ని క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను గైస్. తర్వాత సెపరేట్గా మీకు పార్ట్స్ వైజ్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఎంటైర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు టాపిక్ వైజ్. ఓకే, ఇది ఇప్పుడు ఈ టాపిక్ మనం ఏం చెప్పుకున్నాము, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. దీని కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ 2021 ఎంసెట్ నుంచి చేస్తాను. ఓకేనా, విచ్ ఇస్ గివెన్ టిఎస్ ఎంసెట్ 2021. ఇక్కడ క్వశ్చన్ మిస్ అయింది గైస్, నేను క్వశ్చన్ రాశాను, అలాగే 2 ఆప్షన్స్ కూడా ప్రింటింగ్ మిస్ అయింది కంప్యూటర్లో. సో నో ప్రాబ్లం, క్వశ్చన్ రాశాను. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 41, 42 ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అని ఇచ్చారు. సో దాని నుంచి ఏ క్వశ్చన్ 41 చేస్తాను. ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈస్ గివెన్ బిలో టేబులర్ ఫామ్ లో ఎక్స్ వాల్యూస్ అండ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్వల్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు కదా క్లియర్గా. ఎక్స్ వాల్యూ 0 to 6 అండ్ కరస్పాండింగ్ ప్రాబిలిటీస్ కూడా ఇచ్చాడు. తర్వాత ఏం అడిగాడు, దెన్ పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 3 మైనస్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 6 వాల్యూస్ అడిగాడు. అంటే ఈ ప్రాబబిలిటీ రావాలంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయండి, ప్రాబబిలిటీలో డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ప్రాబబిలిటీ వాల్యూస్లో కే అనే అన్నోన్ వాల్యూ కనిపిస్తుంది. ఫస్ట్ దీన్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలని చెప్పాను, అన్నోన్ వాల్యూస్ ఎస్ వీ హ్యావ్ టు యూస్ సమ్మేషన్ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ, సమ్మేషన్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఈజ్ 1. అంటే సింపుల్గా అన్నీ యాడ్ చేసి 1కి ఈక్వల్ చేసుకోండి. అన్నీ యాడ్ చేస్తే మనకి 0.01 ప్లస్ 0.10 ఇవన్నీ యాడ్ చేస్తాను, మీరు యాడ్ చేసి చూసుకోండి. 0.04 ప్లస్ కే అడిషనల్గా ఉంది ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి గైస్ 0.98 వస్తుంది. 0.98 ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే కే ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 0.98. 1 మైనస్ 0.98 అంటే 1.00 విత్ 98 మైనస్ చేయాలి. ఇలా డెసిమల్లో సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, 1 ఎలా రాసుకోవాలి, 1.00.98. 10 మైనస్ 8 2, 9 మైనస్ 9 0, 0 మైనస్ 0 0. అంటే మనకి కే వాల్యూ 0.02. అడిషన్ ఎలా చేయాలో తెలుసు కదా, సేమ్ ప్లేస్ ఉన్న వాల్యూ యాడ్ చేయాలి. అడిషన్ 0.1 0 1 0 0.26 0.31 0.18 0.06 0.04 యాడ్ చేస్తే మీకు 0.98 వస్తుంది. దాని నుంచి కే వాల్యూ 0.02 వచ్చింది. కే అన్నోన్ వాల్యూ ఫస్ట్ కనుక్కున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 3. అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 3 నుంచి అంటే 3 పి ఆఫ్ 3 ప్లస్ పి ఆఫ్ 4 ప్లస్ పి ఆఫ్ 5 దెన్ 6 దెన్ 7. ఇవి పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్. దీనిలోంచి మైనస్ చేయాలి, మైనస్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 6 అంటే లెస్ దెన్ 6 అంటే అప్ టు 0 to 5. అంటే పి ఆఫ్ 0 మైనస్ పి ఆఫ్ 1 మైనస్ పి ఆఫ్ 2 ప్లస్ మైనస్ పి ఆఫ్ 3 మైనస్ పి ఆఫ్ 4 మైనస్ పి ఆఫ్ 5. లెస్ దెన్ 5 అంటే 0 to లెస్ దెన్ 6 అంటే 0 to 5. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పి ఆఫ్ 3 క్యాన్సిల్ అయింది, 4 క్యాన్సిల్ అయింది, 5 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ పాజిటివ్ వాల్యూస్ ఏమున్నాయి మన దగ్గర, పాజిటివ్ వాల్యూస్ 5 కూడా క్యాన్సిల్ అయిపోయింది. పాజిటివ్ వాల్యూస్ పి ఆఫ్ 6 ప్లస్ పి ఆఫ్ 7 ఉంది. అండ్ నెగిటివ్ వాల్యూస్ పి ఆఫ్ 0 ప్లస్ మైనస్ పి ఆఫ్ 1 మైనస్ పి ఆఫ్ 2. అంతా దీన్ని సింపుల్గా చెప్పాలంటే 6 7 యాడ్ చేసి పి 0 1 2 అడిషన్లో సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే పి ఆఫ్ 6 పి ఆఫ్ 7 ముందు చేద్దాం. పి ఆఫ్ 6 ప్లస్ పి ఆఫ్ 7 దీన్ని సింపుల్గా ఇలా రాసుకోండి, విత్ మైనస్ ఆఫ్ పి ఆఫ్ 0 ప్లస్ పి ఆఫ్ 1 ప్లస్ పి ఆఫ్ 2. అంటే ఇంత ఈజీగా మనం చేయొచ్చు. దీన్ని అడిషన్స్ వస్తే చాలు ఈ క్వశ్చన్ గైస్. చూడండి నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఏం చేయాలో చూద్దాం. 6 7 యాడ్ చేస్తే పి ఆఫ్ 6 వాల్యూ ఎంత ఉంది, కే ఉంది. కే వాల్యూ మనకి ఎంత వచ్చింది, 0.02 ప్లస్ పి ఆఫ్ 7 0.04. దీనిలోంచి ఏం రిమూవ్ చేయాలి, మైనస్ పి ఆఫ్ 0 వాల్యూ హ్యావ్ ద 0.01 ప్లస్ పి ఆఫ్ 1 వాల్యూ హ్యావ్ ద 0.10 ప్లస్ పి ఆఫ్ 2 వాల్యూ హ్యావ్ ద 0.26. ఓకే, బై అడిషన్ ఆఫ్ 0.02 0.04 అంటే 0.02
06 అవుతుంది విత్ మైనస్ ఆఫ్ ఇవి యాడ్ చేస్తే 2 పాయింట్ ఏమి అడిషన్ చూద్దాం 0.26 0.10 0.01 యాడ్ చేస్తే 0.37 వస్తుంది అంతేనా మైనస్ 0.37 మైనస్ 0.37 రైట్ ఇప్పుడు 37 నుంచి 0.6 చేస్తే ఇట్ బికమ్స్ 31 విత్ నెగిటివ్ సైన్ మైనస్ 0.31 అంతేనా 0.37 నుంచి 0.06 రిమూవ్ చేస్తే మైనస్ 0.31 ఎందుకంటే 0.37 హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి దాని సైన్ నెగిటివ్ సైన్ దట్ ఈస్ గివెన్ యాజ్ విచ్ ఆప్షన్ ఫస్ట్ 3 ఆప్షన్స్ లేదు నెక్స్ట్ ఆప్షన్స్ చూసేద్దాం నెక్స్ట్ ఆప్షన్ వన్ ఆఫ్ ద ఆప్షన్ ఎస్ చూసారా ఆల్రెడీ టిక్ పెట్టారు కరెక్ట్ ఆప్షన్ మనకి టిక్ పెట్టారు అనమాట 0. రైట్ టిక్ పెట్టిందంటే కరెక్ట్ ఆప్షన్ మన 0.31 రైట్ ఆప్షన్ వచ్చింది కదా that's it okay now we look forward the next question which is also depends upon the this one binomial distribution and Poisson distribution చూద్దాం 42 క్వశ్చన్ కి ఇచ్చారు చూడండి ఈ క్వశ్చన్ అయితే మిస్ కాలేదు ఈ క్వశ్చన్ వాడుంది ఈ క్వశ్చన్ లో సింపుల్ గా ఏమి ఇచ్చారు p of x is equal to x is 5 r power x x values 1 2 3 is a probability density function of a discrete random variable x then r అడిగాడు అంటే సింపుల్గా ప్రాబిలిటీ ఫంక్షన్ ఇచ్చాడు ప్రాబిలిటీ ఫంక్షన్ ఏమి ఇచ్చారు కూడా p of x is equals to x is given as 5 r power x now sum of all probabilities is 1 that is sigma apply చేస్తే sigma p of x is equals to x is 5 into sigma r power x 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసుకోండి r వాల్యూస్ ఎంత ఇచ్చాడు r values given as x values sigma r power x value is given as 1 to up to infinity అంటే 1 to infinity ఉంది మనకు తెలుసు సిగ్మా p of x is equal x అంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఏమనుకున్నాం 1 అనుకున్నాం కదా 1 is equals to now expand the sigma 5 ని సిగ్మా సమ్మేషన్ దగ్గర పెట్టుకున్నాం x values సో 5 అనేది కాన్స్టెంట్ what is the value of starting value x is 1 to infinity up to 1 2 3 అన్నాడు కాబట్టి infinity now 5 into sigma expansion r value fixed x value 1 తీసుకుంటే r power 1 x value 2 r power 2 x value 3 r power 3 up to infinity okay right so simple question here y is 1 is equal 5 into r power r square r cube etc r power 3 ఇదే సిరీస్ లో ఉంది it is in form of gp series how you know the series is gp common ratio must be equal that is the second term to first term that is r square by r is r cube by r square is also r అందుకనే this is called a gp series up to infinity దాన్ని s infinity in gp అంటాం do you know formula for s infinity in gp yes a by 1 minus r a అంటే ఫస్ట్ టర్మ్ r అంటే కామన్ రేషియో ఇక్కడ ఫస్ట్ టర్మ్ r ఉంది కామన్ రేషియో కూడా r ఉంది కాబట్టి r by 1 minus r ఇందులో నుంచి r కూడా కామన్ తీసుకోవచ్చు కామన్ తీసుకున్నా మళ్ళీ అక్కడ ఉంటుంది కాబట్టి I didn't take the cross multiplication 1 minus r is equals to 5r so I'm taking the r is the right side that becomes 1 is equals to 5r plus r or 6r from this what is r value is clearly 1 by 6 that is only is asking that is given clearly as a first option that's it so simple ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాము sum of the probabilities 1 అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకున్నాం అంతే right now look forward the next paper is what APTS లో ఏది చూస్తాను దాని ప్రకారం కొన్ని పేపర్స్ డిస్కస్ చేస్తున్నాను డిపెండ్స్ అపాన్ ద ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఓకేనా తర్వాత మళ్ళీ సెపరేట్ వీడియోస్ పెట్టుకుందాం ఎంటైర్లీ ప్రీవియస్ ఎంసెట్ గురించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈ టాపిక్ గురించి కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తాను సరేనా look at this question this is also given AP Eamcet-2022 ఏమి ఇచ్చారు discrete random variable x takes the values 10 20 30 and 40 with probabilities 0.3 0.3 0.2 0.2 respectively then the expected value of x is expected means expectation in the sense mean expected value లేదా expectation అంటే mean కనుక్కోమని అర్థం అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఏమి ఇచ్చాడు probability values ఇచ్చాడు x values ఇచ్చాడు what are the probabilities values x values first I'm writing x is equal x values are given as 10 20 30 40 and probabilities corresponding probabilities are given as just we are writing as a table of them that is 0.3 0.3 0.2 0.2 okay now
These are the probabilities given. Okay, now what is we want? We want the mean expectation, in the sense mean expected, mean expectation anna mean anna okte expectation లేదా expected value. Expected value అంటే mean ఏమిచ్చాను mean sum of the products of x and corresponding probabilities అంటే sigma x of p of x is equals to x. ఓకేనా, డైరెక్ట్గా ఇంటూ చేసి యాడ్ చేసి సరిపోద్ది కదా. దట్ ఈస్ 10 into 0.3 plus 20 into 0.3 plus 30 into 0.2 plus what is next 30 into 0.2 plus 40 into 0.8. It's so simple question చూసారా. అన్ని డిఫికల్టీ క్వశ్చన్స్ ఉండవు, ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. డిఫికల్టీ క్వశ్చన్స్ ఉన్నాయి పట్టించుకోకూడదు, ఈజీ క్వశ్చన్స్ ఉన్నవన్నీ చేస్తూ పోవడం, అలా టైం మేనేజ్ చేయాలి. డిఫికల్ట్ ఉందని టైం వేస్ట్ చేసుకుంటే టైం వేస్ట్, టెన్షన్, ర్యాంక్ రావడం మిస్ అయిపోతుంది. అందుకని మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫోకస్ చేయాలి. డిఫికల్టీ లెంగ్తీ క్వశ్చన్స్ని స్కిప్ చేస్తూ వెళ్ళిపోవాలి అంతే. 10 into 0.3 ఎంత? 10 into 0.3 is a 3. Yes, 10 into 0.3 is a 3. Then 20 into 0.3 is a 6. And 30 into 0.2 is also 6. Plus 40 into 0.2 is a 8. Now by adding all these, 3 plus 6 plus 12, 15. 15 plus 8, 23. Yes, 23 is given clearly is the third option. ఇక్కడ కూడా ఆప్షన్స్ మిస్ అయ్యి ప్రింటింగ్ జస్ట్ నేను రాసి పెట్టాను. అర్థమవుతుందా? చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్లో ర్యాండమ్ వేరియబుల్ క్వశ్చన్ సింపుల్గా మీరు టేబులర్ ఫామ్ ప్రిపేర్ చేసుకుంటే, ప్రిపరేషన్ ముందుగా అది అవసరం లేదు కానీ మీకు అర్థం కావడం కోసం టేబులర్ ఫామ్ రాశాను. అప్పుడు డైరెక్ట్గా మీన్ కనుక్కోవచ్చు. మీన్ అంటే ఇక్కడ ఏం ఎక్స్పెక్టెడ్ వాల్యూనే మీన్ అన్న ఒకటే, రైట్. నౌ లుక్ ఫార్వర్డ్, వాట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్. ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ దిస్ టాపిక్. Yes, this question what I have written here, that is also printing is missed. Let x be the random variable, then takes values 1, 2, 3, 4 such that p of x is equal to r is given and k r power 3 where r is 1, 2, 3, 4. 1, 2, 3, 4. Then అని క్వశ్చన్లో ఏం అడగలేదు, కింద ఆప్షన్స్లో మనకు కే వాల్యూస్ అండ్ ప్రాబిలిటీ, సర్టెన్ ప్రాబిలిటీ వాల్యూ ఇచ్చాడు, అది ఏంటనేది మనం వెరిఫై చేయాలి. సో ఫస్ట్ కే అనే వాల్యూ తెలియదు కదా, కే ఎలా కనుక్కుంటాం? ఎస్, సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ సిగ్మా p of x is equals to r is equals to 1. p of x is equals to r. r వాల్యూస్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 1, 2, 3, 4. 1 నుంచి 4 వరకు r వాల్యూ. సపోజ్ r వాల్యూ 1 పెట్టాను, k కాన్స్టెంట్ బయట పెట్టేసుకుని r 1 పెడితే 1 క్యూబ్. ఇందులో మనకి ఇచ్చిన ప్రాబిలిటీలు పెట్టుకోవాలి. 1 క్యూబ్. నెక్స్ట్ r2 పెడితే 2 క్యూబ్, r3 పెడితే 3 క్యూబ్, r4 పెడితే 4 క్యూబ్ ఈజ్ క్లియర్లీ 1. ఇప్పుడు మనం యాడ్ చేస్తే బై యాడింగ్ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 100 అవుతుంది. 100 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ కే వాల్యూ 1/100. కే వాల్యూ గాట్ 1/100 ఇన్ విచ్ ఆప్షన్? ఎస్, రిపీటెడ్ ఇన్ 2 ఆప్షన్స్. అంటే ఫస్ట్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ కరెక్ట్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబబిలిటీ కూడా ఇచ్చాడు. ప్రాబబిలిటీలో మీరు అన్ని ప్రాబబిలిటీస్ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబబిలిటీ సెట్ ఆఫ్ ద ప్రాబబిలిటీ వాల్యూస్ ఈజ్ ఆస్కింగ్ 1/2 less than x less than 5/2 where x is greater than 1. అంటే x greater than 1 నుంచి తీసుకోవాలి. గ్రేటర్ దెన్ 1 అంటే 2, 3, 4 అప్ టు ఎంత? కే వాల్యూ ఎంత వచ్చింది? 100. అంటే 2 నుంచి 100 అంటే ఏంటి? టోటల్ పాసిబుల్ కేసెస్ మనకి ఏం తెలుసు? కే అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? ప్రాబిలిటీలు తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ మాత్రం గ్రేటర్ దెన్ 1 అన్నాడు కాబట్టి 2 నుంచి మొదలు పెట్టాలి. 2 to కే వాల్యూ 100 కాబట్టి 2 to 100 అంటే 99. సో 99 కే 100 99 ఏ ఆప్షన్ ఉంది? ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ పికప్ చేసేసుకోవచ్చు. వాట్ థర్డ్ ఆప్షన్? కే ఈజ్ 100 యాజ్ వెల్ as కే ఈజ్ ఈక్వల్ 1/100 అండ్ p of 1/2 less than x less than 5/2 which x is greater than 1 is 8/99 ఇచ్చాడు. అది కూడా సింపుల్గా నేను చేసి చూపిస్తాను చూడండి. సో కే వాల్యూ 1/100, ఓకే, కన్ఫర్మ్ దట్ p of x 1/2 less than x less than 5/2. కానీ ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి? గ్రేటర్ దెన్ 1 ఉండాలి. గ్రేటర్ దెన్ 1 అంటే ఇక్కడ ఏంటి? 1/2 అంటే 0.5 to x 2.5. పాయింట్ నుంచి 2.5 వరకు ఉండాలి. కానీ 0.5 తర్వాత 1 తీసుకోవద్దు. గ్రేటర్ దెన్ 1 ఉండాలి. అంటే గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 2.5 అంటే ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ 2 అంతే. p of x is equals to అంటే what is p of x is equal to x is equal to r. k into r cube. r ప్లేస్లో 2 పెడితే 2 cube. 2 cube is 8. 8 out of
99. ఎందుకంటే 99 ఏంది ఎక్స్ వాల్యూ 1 నుంచి గ్రేటర్ దెన్ 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. సో దేర్ ఫోర్ what is the correct option exactly? 8/99 probability value, and also k is 1/100. That is the third option. ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చెప్పొచ్చు, కానీ మీకు అర్థం కావడం కోసం మళ్ళీ దాని వాల్యూ కూడా కలెక్ట్ చేసి పెట్టాను. ఓకేనా? సో దీస్ 2 questions are given in this paper, right? Look at this question given as 41 question in one of the TS Eamcet-21. So what is given here? The probability distribution of random variable x is given below. Probability distribution function ఇచ్చాడు random variable x ని, అంటే x values corresponding probabilities ఇచ్చాడు tabular form కింద. అంటే మనకు తెలుసు x values corresponding probabilities ఇస్తే దాన్ని probability distribution table అంటామని. ఆ వాల్యూస్ x వాల్యూ 0 to 7 ఇచ్చాడు, corresponding probabilities k లో ఉన్నాయి గైస్. అంటే ఫస్ట్ k వాల్యూ కనుక్కోవాలి కదా, తర్వాత ఏమడుగుడు దెన్ p of x probability of x lies between 0 to 4 అడిగారు. Probability of x lies between 0 to 4 అంటే we have to find out probability of 1 plus probability of 2 plus probability of 3 కనుక్కోవాలి. దానికి సంబంధించి వాల్యూస్ కనుక్కోవాలంటే ముందు ఏం కనుక్కోవాలి? yes, unknown value k కనుక్కోవాలి. That is by using the p of x is equals to x summation of the probability is a 1. okay, వాల్యూస్ అన్ని యాడ్ చేసేద్దాం. ప్రాబిలిటీ అండ్ వాల్యూస్ అన్ని యాడ్ చేస్తే ఫస్ట్ కేలు యాడ్ చేస్తే k plus 2k plus 2k plus 2k 5k 5 plus 3 8 plus k 9k అండ్ 9k plus k స్క్వేర్లే ఉన్నాయి, k స్క్వేర్ 1k స్క్వేర్ plus 2 plus 7 means 10k square. That resultant is 1. ఇప్పుడు ఇది క్వాలిటీ ఈక్వేషన్ ఉంది, దీన్ని సాల్వ్ చేస్తే మనకి k వాల్యూస్ వస్తాయి. దిస్ వన్ షల్ రైట్, we can read it as 10k square plus 9k minus 1 is equal to 0. Can I take the factorization? Yes, 10 1s 10 10 minus 1 9 అంటే అలా చేస్తాము. 10k square plus 10k minus k minus 1 is equals to 0. But taking the 10k is common out, therefore this is k plus 1 minus 1 is common out, that is k plus 1. k plus 1 0 తీసుకున్నాము. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ హియర్? ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? k plus 1 into 10k minus 1. k వాల్యూస్ ఏమొచ్చాయి మనకి? k వాల్యూస్ -1 ఒకటి, ఇంకా k వాల్యూ 1/10 ఒకటి. k వాల్యూ నెవర్ నెగిటివ్. k వాల్యూ ఎందుకు నెగిటివ్ ఉండకూడదంటే k వాల్యూ నెగిటివ్ ఉంటే ప్రాబబిలిటీ కూడా నెగిటివ్ అవుతుంది. ప్రాబబిలిటీ రేంజ్ అని చెప్పాను, ప్రాబబిలిటీ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 to 1. సపోజ్ p of x is equal 1 ప్రాబబిలిటీ k ఉంది, k -1 పెడితే -1 అవుతుంది. 2 ప్రాబబిలిటీ ఆఫ్ 2k ఉంది, -2 అవుతుంది. కాబట్టి k is equal -1 we cannot take. k is equal 1 ఎందుకు -1 ఎందుకు తీసుకోకూడదు అంటే ప్రాబబిలిటీ రేంజ్ 0 to 1కి మధ్యలో ఉండదు. ఇది k వాల్యూ -1 తీసుకుంటే ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉండాలి, లేదా 0 1కి ఈక్వల్ అయి ఉండాలి. అందుకని k వాల్యూ ఎంత కన్ఫర్మ్ చేసుకోవాలి మనము? k is equals to 1/10. k వాల్యూ వచ్చింది కదా, మనకి ఏమంటారు ఇప్పుడు? నౌ we want the probability of x lies between 0 to 4. The probability of 0x 0 less than x less than 4, and the probability of we want 1 plus 2 plus 3. 1 plus 2 plus 3 probabilities యాడ్ చేయడమే. యాడ్ చేసిన తర్వాత k వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. 1 plus 2 plus 3 probabilityలు ఏమున్నాయి? k 2k అంటే టోటల్గా 5k వాల్యూస్ we have 5k. k వాల్యూ 1/10 ఉంది కాబట్టి 5/10. 5/10 క్లియర్లీ 1/2. దట్స్ ఇట్, సో సింపుల్. 1/2 ఏ ఆప్షన్ ఉంది? ఇట్ ఈస్ క్లియర్లీ గివెన్ యాజ్ అ థర్డ్ ఆప్షన్. దట్స్ ఇట్. ఓకేనా? ఇక్కడ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా యూజ్ చేస్తామో అర్థమైందా? k అన్నోన్ వాల్యూ కనుక్కున్న తర్వాత రిక్వైర్డ్ రిజల్ట్, ఇక్కడ మీన్ అడగలేదు, వేరియన్స్ అడగలేదు. x వాల్యూ ప్రాబబిలిటీస్ 0కి 4కి మధ్యలోనే ప్రాబబిలిటీస్ వాల్యూస్ అడిగాడు, వాటి సమ్ చేసేసాం అంతే. ఓకే, ఇది ఒక మోడల్, ఇంపార్టెంట్ మోడల్. Now we'll discuss about the next question in the same paper. So what is that? We'll see now, right? Come on. So this question, it is clearly mentioned that in a Poisson distribution mentioned చేస్తాడు. ఏమి ఇచ్చాడు? p of x is equal to 2 is twice p of x is equal to 1. p of x is equal to 2 is twice అంటే 2 times of p of x is equal to 2 is the 2 times of p of x is equals to 1 is given. Then what is asking? Then the standard deviation of the distribution. Standard deviation అంటే ఏం చెప్పాను? In case of Poisson distribution, mean, variance and పారామీటర్ ల్యాండా అన్నాను. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసరికి రూట్ ల్యాండా అన్నాను.
అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ Poisson distribution probability formula into P of x equals some k. What I have given? E power minus lambda power k by k factor. Already ఇచ్చాను కాన్సెప్ట్, అది కంపల్సరీ నేర్చుకోండి. మళ్ళీ ఇక్కడ రాశాను P of x is equal k is equal e power minus lambda power k by k factorial. k బదులు ఏమి ఇచ్చాడు కదా, 2 ఇచ్చాడు. అంటే e power minus lambda LHS లో 2 ఇచ్చాడు. e power minus lambda into lambda square by 2 factorial LHS. RHS లో 2 times of P of x is equal 1 e power minus lambda power 1 by 1 factorial. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది, e power minus lambda క్యాన్సిల్ చేసి 2 సైడ్స్, అలాగే lambda కూడా క్యాన్సిల్ చేసి. సో సింపుల్. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇదే క్వశ్చన్ ఇవ్వాలని లేదు, కండిషన్స్ వేరే ఉంటాయి కానీ కాన్సెప్ట్ సేమ్. సో lambda by 2 is equals to 2, we got it. Now lambda value is 2 into 2 4. Lambda value 4 వచ్చింది. This is called as variance. Variance is equals to 4. మనల్ని అడిగింది ఏంటి ఇక్కడ, స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు. What is given standard deviation? Standard deviation is the square root of variance. Where the standard deviation we want that is a root lambda that to positive square root. And root 4 అంటే +2 ఇక్కడ తీసుకోవాలి. +2 వచ్చింది. దట్ ఈస్ స్టాండర్డ్ డివియేషన్. దట్ ఈస్ క్లియర్లీ గివెన్ యాజ్ సెకండ్ ఆప్షన్. దాట్స్ జస్ట్ సో సింపుల్. ఓకేనా? సో ఇలా మనము ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో జస్ట్ సింపుల్ కాన్సెప్ట్ తెలిస్తే చాలు, ఫార్ములాస్ చాలా ఈజీగా అప్లై చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకేనా? రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ సమ్ మోర్ క్వశ్చన్స్. Look at this AP Eamcet-2022 paper. What is given as a 42 question? If x is a Poisson variable such that 3 times of P of x is equal 4 is equals to 1 by 2 times of P of x is equals to plus P of x is equal to 0. This is also depends upon Poisson variate. So what is the P of x is equals to 4? Again you have to recollect that the formula P of x is equal to 4. 3 into P of x is equal to 4 means e power minus lambda power 4 by 4 factorial, right? Is equals to 1 by 2 times of P of x is equals to అంటే k place లో 2 e power minus lambda square by 2 factorial plus P of x is equal to 0. In place of k we can take in a 0, that is e power minus lambda as it is lambda power 0 by 0 factorial. 4 factorial అంటే 24, 2 factorial అంటే 2, 0 factorial అంటే 1. ఇప్పుడు మనం త్రూఅవుట్ ఏం క్యాన్సిల్ చేయొచ్చు, e power minus lambda క్యాన్సిల్ చేస్తే 3 power lambda power 4 by 4 factorial 24 వస్తుంది. తర్వాత lambda సంగతి చూద్దాం. తర్వాత lambda square by 2 factorial into 2 అంటే 4 ప్లస్ lambda power 0 అంటే 1, 0 factorial కూడా 1 అంటే ఇట్ ఈస్ 1 అయింది. నెక్స్ట్ 3 క్యాన్సిల్ అండ్ 8s 3 8s 24, 24లో 3 8 times క్యాన్సిల్ అవుతుంది. అవును, వాట్ ఈజ్ లెఫ్ట్ ఏముంది, lambda power 4 by 8 is equals to lambda square, LCM తీసుకుంటాను రైట్ సైడ్, lambda square plus 4 by 4, 4 2's cancel, 4 2's 8, again cross multiplication. So lambda square, lambda power 4 is equals to 2 times of lambda square plus 2 4's 8. Okay na? Next I have to calculate further. Lambda power 4 minus 2 lambda square minus 8 is equals to 0. By the factorization 8 we can write 4 2's. Therefore this is for lambda power 4 minus 4 lambda square plus 2 lambda minus 2 lambda square minus 8 is equals to 0. Factorization I am doing. So therefore what is our common here? Lambda square is common. Lambda square minus 4 is the first bracket plus 2 is common. Lambda square minus 4 is a one more factor. We got it at 0. So ఇందులోంచి lambda square minus 4 కామన్ తీసుకుంటే lambda square minus 4 into lambda plus 2 is equals to 0. Lambda is a minus 4 minus 2 ఒకటి ఉంది, lambda square is equal to 4 ఉంది. Lambda value is a minus 2 ఉంది. lambda value minus 2 తీసుకోం కాబట్టి lambda square is equals to 4 తీసుకున్నాం. Lambda square is equal to 4, lambda is equals to 2, పాజిటివ్ స్క్వేర్ రూట్ తీసుకుంటే సరిపోతుంది. lambda is equals to lambda మనం ఏమంటాం, lambda is nothing but mean variance and the పారామీటర్ని lambda అంటాం. ఒక్కసారి స్టాండర్డ్ డీవియేషన్ అడిగితే మాత్రం రూట్ lambda తీసుకోవాలి. మళ్ళీ ఏమడిగాడు ఇక్కడ, మెయిన్ అడిగాడు కాబట్టి lambda is equals to 2 is a main. That is given clearly as a second option. ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ ఆప్షన్స్ మిస్ అయ్యి గైస్ నేను రాశాను. ఐ హోప్ సో యూఆర్ అండర్స్టాండ్. నాకు రాయడానికి కొంచెం టైం పడుతుంది.
సో మరి ఏమైందో తెలీదు, ఇందులో ప్రింటింగ్ మిస్ అవుతుంది. కొన్ని క్వశ్చన్స్ బాగున్నాయి, కొన్ని క్వశ్చన్స్ మిస్ అవుతాయి. ఎనీహో, సో మనకి వర్క్ అయితే నడుస్తుంది కదా, సరేనా. నౌ దిస్ ఈజ్ అ సెకండ్ ఆప్షన్. నౌ లుక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ ఎ 42, దిస్ 43నే రాశాను, నాకు 8 కనిపిస్తుంది. ఓకే, రైట్. Mean and variance of binomial distribution are 5 and 4 respectively. Then what is P of x is equals to 1. ఇక్కడ మెయిన్ వేరియన్స్ ఇచ్చాడు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మెయిన్ ఫార్ములా ఏమి ఇచ్చాను? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మెయిన్ ఈజ్ గివెన్ as. సో మెయిన్ అంటే ఎన్పి ఇచ్చాను. ఎన్పి ఈజ్ గివెన్ as 5 అండ్ వేరియన్స్ అంటే ఎన్పిక్యూ ఈజ్ గివెన్ as 4. తర్వాత పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 1 కావాలంటే ఈ 2 ఈక్వేషన్స్ నుంచి ఎన్నో పి క్యూలు కనుక్కోవాలి, అంతేనా. సో దానికి బెటర్ ఏం చేయాలి? 2/1 చేస్తే మనకి క్యూ వస్తుంది. ఫస్ట్ 2/1 చేస్తే ఎన్పిక్యూ బై ఎన్పి ఈజ్ ఈక్వల్స్ టు 4/5. ఒక ఎన్పి క్యాన్సిల్ అయిపోతుంది, క్యూ. ఈ గాట్ ద క్యూ ఈజ్ 4/5 ఫస్ట్. పి వస్తే మన పి క్యూ అలా క్యూ వచ్చింది కదా 4/5. నౌ కెన్ గెట్ ద పి బై యూజింగ్ ద 1 minus q. That is 1 minus 4/5. 1 minus 4/5 is how much? 1/5. P Q ready ఉంది. P 1/5 అంటే substitute in 1. Substitute in 1 P value 1/5 in 1. Therefore n/5 is equals to 5. Therefore n value we got it as 25. n ఉంది, p ఉంది, q ఉంది రెడీగా. What is the binomial distribution according to the formula? P of x is equals to 1. r ప్లేస్ లో 1 ఉంది, ఏమి ఇచ్చాను? NCR, that is n అంటే 5, 25. 25 CR means C1 and P power. P is how much? 1/5 whole power. R అంటే 1. Q is a 4/5 whole power. R minus 1 అంటే n minus R. 25 minus 1 24. ఆ ఫార్ములాస్ ఒక్కసారి రికలెక్ట్ చేసుకోండి, ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో ఇచ్చాను. కాన్సెప్ట్లో కంపల్సరీ అయితే మీరు ఫాలో అవ్వాలి. 25 into 1/5. సో 25 C1 అంటే 25 కదా, 1/5 whole power 1 అంటే 1/5. దెన్ 4 power 24 by 5 power 24. సో బిలో మనకి 5 power 24, 5 power 1 ఉంది, అంటే 5 power 25 ఉంది. 5 square ని shall write 25 shall write 5 square. 5 square into 4 power 24 by down 5 power 25 ఉంది. సో 5 square 5 power 25 లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి what is left over in denominator? In denominator simply 5 power 23 is left over. That is only our result. Okay, right. And what is the numerator now? Numerator is as it is 4 power 24. Denominator becomes 5 power 23. ఎందుకంటే 5 power 25 లో 5 square cancel అవుతుంది కాబట్టి. So therefore the required result 4 power 24 by 5 power 23 is given, is one of the option. That is clearly first option. First option ఏముంది? 4 power 24 by 5 power 23 ఉంది కదా, ఇది. ఓకే, ఈ విధంగా మనం అన్ని యాంగిల్స్లోను టీఎస్లో కానీ ఏపీలో కానీ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫోకస్ చేయొచ్చు. దీస్ ఆర్ ద మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఐ రెఫర్డ్. సో డిపెండ్స్ అపాన్ ద ఆల్ మోడల్స్ ఆన్ దిస్ టాపిక్, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. ఐ థింక్ సో యూ ఫాలోడ్ ఇట్. ఒక్కసారి కాన్సెప్ట్ చదవండి, ఫార్ములాస్ ఒక రికలెక్ట్ చేసుకోండి, అప్లికేషన్ చేయడం తెలుసుకోండి. ఇందులో క్వశ్చన్ ఫ్రేమింగ్ చాలా చాలా ఈజీ. దర్ ఇస్ నో డిఫికల్ట్ అట్ ఆల్. టీఎస్ఏపీలో కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి, ఈజీగా ఫోకస్ చేసే చాప్టర్. ఓకేనా? I hope I followed it. If you make sure enjoy this video, please like, share and subscribe. I conclude this video is here. I will come with another topic in new video. Till then, have a great time. Take care. Bye bye.